హలో అండి అందరికి అంగన్వాడి వాళ్ళు ఇచ్చిన పాలతో పన్నీర్ అయితే చేస్తున్నాను కదా. ఈసారి అయితే చీజ్ చేయాలి అనుకున్నాను. అయితే నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. ఈ పాలు పిండి పాలు అంటారు కదా, సో పన్నీర్ అయితే ఎందుకు వచ్చిందా అని ఒక డౌట్ అయితే ఉంది. మళ్ళీ అదే విధంగా ఈ పాలతో పన్నీరే వచ్చింది, చీజ్ ఎందుకు రాదు అని ఒకసారి ట్రై చేయాలి అనుకున్నాను. చీజ్ ప్రాసెస్ మొత్తం చూసాను, అయితే ఒక ఐడియా తోటే చేశాను అనమాట. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, యాక్చువల్ గా ఆ చీజ్ చేయడానికి పాలు గోరువెచ్చగా ఉండి వెనిగర్ అయినా లేదా నిమ్మరసం అయినా వేయాలి అన్నారు. స్టవ్ బంద్ చేసేయాలన్నారు. సరే అలాగే వేసాను. అయితే కదిలాడనే లేదు పాలైతే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కొంచెం అయితే లెమన్ జ్యూస్ అయితే వేసాను. అప్పుడు ఇలా అయితే అయినాయి. నేను అనుకున్న చీజ్ అయితే అవ్వలేదు, మళ్ళీ పన్నీరే అయ్యింది. కానీ పన్నీర్ మాత్రం చాలా సాఫ్ట్ గా వచ్చింది ఈసారి. రెగ్యులర్ గా నేను చేసే పన్నీర్ ఏంటంటే కొంచెం గట్టిగా అనిపించేది, కానీ ఈసారి మాత్రం కొంచెం సాఫ్ట్ గా అనిపించింది. చీజ్ కని చేస్తే పన్నీర్ అయితే అయ్యింది. నేను మాత్రం మర్చిపోలేండి, మళ్ళీ ఈసారి ట్రై చేస్తాను. చీజ్ ఎలా రాదో చూస్తాను. సరే ఉంటా మరి, బాబా.